పెద్దపులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయి కృష్ణ, పెద్దపులిని బంధించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? పవిత్ర ఏలూరు జిల్లాలో మొత్తం అక్కడ కొయ్యలగూడెం అటవీ ప్రాంతంలో స్థానికుల్ని తీవ్ర భయాందోళన చేసిన పెద్దపులి 2 రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో పయనిస్తోంది. ఇది సీతానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో సంచరిస్తోంది. నిన్నంతా కూడా రాజమహేంద్రవరం గ్రామీణం తొర్రేడు వద్ద 2 ఆవులు, 1 దూడను దాడి చేసి చంపేసింది. దీన్ని పరిశీలించేందుకు జిల్లా అటవీ అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది, అట్లాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొత్తుల బలరామకృష్ణ తప్ప రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా అక్కడ సందర్శించారు. అటవీ అధికారి మీడియాతో వివరాలు వెల్లడిస్తున్న సమయంలోనే పక్కనే ఉన్న అరటి తోటలో నుంచి పెద్దపులి ఒక్కసారిగా బయటకు వచ్చి వారందరి సమక్షంలోనే అది వెళ్లిపోవడంతో తీవ్ర భయాందోళన చెందారు. అక్కడే మాటు వేసి పెద్దపులి ఉందని నిన్నంతా గుర్తించారు. తొర్రేడులో బోను ఏర్పాటు చేశారు. అట్లాగే ట్రాప్ కెమెరా కూడా అటవీ సిబ్బంది ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఉదయం వచ్చి వారంతా కూడా పరిశీలించగా అది తొర్రేడు నుంచి పొరుగునే ఉన్న వెంకటనగరం గోదావరి ఒడ్డు వైపు బయలుదేరినట్టు పాదమొత్తలు ఉదయం గుర్తించారు. అది ఛత్తీస్గఢ్ లో నుంచి 2 పెద్ద పులులు బయలుదేరి దారి తప్పి జలారణ్యంలోకి వచ్చినట్టు అటవీ అధికారులు భావిస్తున్నారు. ఒకటి తెలంగాణలోని వికారాబాద్ అటవీ ప్రాంతంలోను, మరొకటి రాజమహేంద్రవరం, తూర్పు ఏలూరు జిల్లాలో ఇటు గోదావరి సమీప పరిసర ప్రాంతాల్లో పయనిస్తోందని భావిస్తున్నారు. దీన్ని పట్టుకునేందుకైతే ప్రస్తుతం పాదముద్దలు గుర్తించారు. పట్టుకోవడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా వారు పాదముద్దలు గుర్తించడం, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయడం చేస్తున్నారు. అది ఒక్క చోట ఉండట్లేదు. రోజుకు 35 కిలోమీటర్ల వరకు కూడా పయనించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆహారం కడుపు నిండిన తర్వాత కొంతసేపు సేద తీరుతుంది కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లదు. ముఖ్యంగా రైతులు, ఇది గ్రామీణ మండలం అంతా కూడా వ్యవసాయ పనులకు రైతులు వెళ్తుంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అటవీ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలంతో పాటు కోరుకొండ సీతానగరం మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు డిఈఓ వాసుదేవరావు సెలవులు ప్రకటించారు ఇవాళ. ప్రస్తుతం అయితే పెద్దపులి గోదావరి ఒడ్డున సమీప గ్రామాల్లోనే సంచరిస్తుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పవిత్ర, ధన్యవాదాలు సాయి కృష్ణ.